ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వారు అందరం చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. మరి ఒక పునరుద్ధాన దినము ఈ విధముగా మనమందరము దేవుని మందిరంలో చేరి దేవుని స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. అందరము తల్లు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. మన జీవితంలో దేవుడు బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందరం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీకే వందనాలు. మాతో మాట్లాడే ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు మేము ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకున్నటకు మాకు సహాయం చేయండి. నీ సన్నిధి ప్రదేశంలో ఉంచండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించి మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 147:14. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. దేవాతి దేవుడే మన జీవితంలో, మన సరిహద్దుల్లో సమాధానము కలుగజేస్తాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యంలో నుండి మనము ధ్యానించుకోబోతా ఉన్నాం. నూతన సంవత్సరము 2వ ఆదివారము దేవుని మందిరంలో మనం ఉన్నాం కదా. ఇప్పటికి ఈ సంవత్సరం ఎన్నిసార్లు మందిరానికి వచ్చాం చెప్పండి? ఎన్నిసార్లు వచ్చినాం మందిరానికి ఈ సంవత్సరం? ఎన్నిసార్లు రావాల్సి ఉండే? న్యూ ఇయర్ ఏ రోజు వచ్చింది? బేస్తవారం వచ్చింది. నెక్స్ట్ రోజు ఏముండే? ఫాస్టింగ్ ప్రేయర్ ఉండే 2. ఆదివారము 3. మళ్ళీ ఆల్ నైట్ ప్రేయరు 4. మళ్ళీ ఈరోజు 5వ రోజు. అంతేనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము కొందరు కొన్ని మార్పులు చేసుకుంటా ఉన్నారు. గడిచిన ఆల్ నైట్ ప్రేయర్లో నేను మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఈ సంవత్సరము కొన్ని మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తీర్మానాలు చేసుకున్నారు. కొందరు ప్రార్థన జీవితమును మెరుగుపరచుకోవడానికి, కొందరు వాక్య జీవితమును మెరుగుపరచుకోవడానికి, కొందరు ఇంకేం మార్పుల గురించి మాట్లాడుకున్నాం. మందిరానికి రావడంలో శ్రద్ధ కలిగి ఉండేవాళ్ళు. ఈరోజు ఒకరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, నాకు సంతోషం అనిపించింది. కొందరు పరిగెత్తుకుంటూ రావట్లేదు, నిమ్మలంగా వస్తున్నారు. వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళలో మార్పు ఇంకా ప్రారంభం కాలే, ఇంకా అశ్రద్ధ ఉంది. పూర్తిగా అశ్రద్ధ యేసు నామములో తొలగిపోవును గాక.
దేవుని కొరకు ప్రయాసపడ్డము దీవెనకరం. దేవుడు మన ప్రయాసను గమనించే దేవుడు. శ్రద్ధ, భక్తులు, ఈ పదం గుర్తుండాలి మీకు. ఏంటి? శ్రద్ధ, భక్తులు మన జీవితంలో ఉంటున్న కొలది దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదేవిధంగా మనం కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. ఈ సంవత్సరం మనలో ఏం కనిపించాలి? కృతజ్ఞత కనిపించాలి. దేవుని పట్ల, దేవుడు చేస్తున్న కార్యముల పట్ల, మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఉద్దేశముల పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు ఘనమైన కార్యములు మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన జీవితము ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించబోతా ఉన్నాడు. 2025వ సంవత్సరం లాగా నీ జీవితం 2026వ సంవత్సరంలో యేసు నామములో ఉండకుండును గాక. నీ జీవితం అభివృద్ధి పరచబడును గాక. నువ్వు మేళ్లతో తృప్తిపరచబడదువు గాక. సమాధానము నీ జీవితంలో, నీ సరిహద్దుల్లో విస్తరించును గాక. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యంలో నుండి నేను ఈరోజు పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఈరోజు ఈ సంవత్సరం అంతా మీ జీవితంలో ఉపయోగపడే ఒక అంశంతో మీతో మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నా. ఈ సంవత్సరం అంతానే కాదు కానీ నీ జీవితాంతం ఉపయోగపడే కొన్ని విషయములు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎవరి గురించి నేను తెలియపరచాలనుకుంటున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానము పంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. పరిశుద్ధాత్మ దేవుని గురించి అధ్యయనం చేయడం, తెలుసుకోవడం, ఆయన కలిగి జీవించడం అనేది మన జీవితంలో గొప్ప దీవెన. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయములు దేవుని వాక్యంలో నుండి మనం పంచుకోబోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో గొప్ప పరిచర్య జరిగించాడు కదా. ఆయన శిష్యులతో ఎంతో సమయమును గడుపుతూ, ఎంతోమంది ప్రజలను ఆదరిస్తూ, బాగు చేస్తూ, స్వస్థపరుస్తూ, విడిపిస్తూ, వారికి పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ వారి బ్రతుకులను మార్చిన విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే యేసు ప్రభువు మనందరి పాపముల నిమిత్తము ప్రాణమును అర్పించి, రక్తమును చిందించి, మరణించి తిరిగి లేచిన తరువాత కొంతకాలము ఆయన కనిపిస్తూ, ఆయన దర్శనమిస్తూ శిష్యులను, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా బలపరచడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన మళ్ళీ దేవుని రాజ్యములోనికి వెళ్ళే ముందు ఆయన యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, స్తోత్రం హల్లెలూయా, వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకుంటాను. ఏమని వేడుకుంటాను అంటే, మీ అందరి కొరకు వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం హల్లెలూయా. వేరొక ఆదరణకర్త అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన బిడ్డల్ని ఎవరు ఆదరించారు అంటే యేసు ప్రభు ఆదరించాడు కదా. అయితే ఆయన తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు వేరొక, అంటే ఆయనలాగా, ఆయన వలె ఆదరించడానికి ఆదరణకర్తను ఆయన అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం హల్లెలూయా. ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను.
సత్యస్వరూపి, కృపా సత్య సంపూర్ణుడు ఎవరు చెప్పండి? ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడు. రీసెంట్గా నేను సామెతల గ్రంథంలో అనుకుంటా చదువుతా ఉన్నా, 16వ వచనంలో ఇక్కడ చూడండి. సామెతల గ్రంథము, అక్కడ కృపా సత్యమును గురించి ఉంటుంది. ఎవరైనా చూడగలిగిన వారు సామెతల గ్రంథం 16, 17 చూడండి. 16వ అధ్యాయము. దొరికాయా? 16 వారా? ఏముంది అక్కడ? కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడు కొన్ని విషయములు నాకు బయలుపరచబడతా ఉన్నాయి. కృపా సత్యం వలన ఏం పోతుందంట? దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అయితే మనం నమ్మిన యేసయ్య కృపా సత్య సంపూర్ణుడు. నువ్వు సంపూర్ణంగా కృప ఎవరిలో చూస్తావు అంటే యేసు ప్రభులో చూస్తావు. సంపూర్ణమైన సత్యం ఎవరిలో చూస్తావు అంటే యేసు ప్రభులో చూస్తాం. ఆయన కూడా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మనందరి కొరకు ప్రాయశ్చిత్తంగా బలి అయ్యి మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోయి వెళ్తున్నప్పుడు ఈ లోకంలో ఆయనతో ఉన్నవారందరూ కూడా చాలా వేదనకు గురై ఉంటారు, బాధ. ఎందుకంటే యేసు ప్రభు ఇన్ని రోజులు వారితో కలిసి ఉన్నాడు, కలిసి సహవాసం చేశాడు, వాళ్ళ జీవితంలో మెరుగుపరిచాడు, వాళ్ళని ఆదరించాడు, వాళ్ళ జీవితంలో సంతోషం తీసుకొచ్చాడు. అయితే ఈ సమయంలో యేసు ప్రభు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. అప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేను వెళ్తున్నాను కానీ వేరొక ఆదరణకర్త మీకు అనుగ్రహించబడతాడు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి అక్కడ మాట్లాడబడతా ఉంది. ఆయన కూడా సత్యస్వరూపియగు ఆత్మ. హల్లెలూయా. ఆయన సత్యములోనికి, ఆయన కృపలోనికి మనం నడిపించబడతా ఉన్నాం. ఆయన మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మను కలిగి జీవించడము అంటే ముందుగా నువ్వు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకున్నావు. వింటున్నారమ్మా? పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటావు నువ్వు? ఎప్పుడైతే యేసు ప్రభు అని నీ సొంత రక్షకునిగా ఆయన అంగీకరిస్తావో నీ ఆత్మ జన్మిస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడం ప్రారంభమవుతుంది. వింటున్నారా? అంటే నువ్వు రక్షణ పొందినప్పటి నుంచి నీలో ఎవరు తోడుగా ఉంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటా ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో, బాప్తిజమంతో కూడా నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ బాప్తిజమము నువ్వు పొంది ఉండాలి. పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందడము అంటే దాంట్లో ఒక రకం ఏంటి అంటే అన్య భాషలతో మాట్లాడడం. హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడడం. అన్య భాషల గురించి క్లియర్గా కొన్ని విషయాలు నేను ఇంతకుముందు మీ అందరికీ నేను బోధించాను కదా. ఒకవేళ అవి వినని వాళ్ళు ఒకవేళ విన్నా కానీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆలోచన కలిగిన వారందరూ కూడా వెళ్ళిన తర్వాత వినండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి 2-3 మెసేజెస్ ఉన్నట్టున్నాయి. వినండి, చాలా క్లారిటీ వస్తుంది. అన్య భాషలు మాట్లాడుతుంటాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, ఆ అన్య భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. వింటున్నారా? అతను మాట్లాడుతున్నది మనుషులతోటి కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు మాట్లాడున్నది ఎవరికి కూడా అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా దేవునితో మర్మములు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుని
నింపుదల పొందుకొని నువ్వు అన్య భాషల్లో మాట్లాడాలి, అన్య భాషలతో మాట్లాడాలి. అందుకే మేడగది మీద వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభమైంది. అపోస్తులైన పౌలు అంటున్నాడు, మీ అందరికంటే నేను ఎక్కువగా అన్య భాషలతో మాట్లాడతాను. మీరందరూ అన్య భాషల్లో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మనం అందరం కూడా అన్య భాషలతో మాట్లాడాలి, అన్య భాషలు పొందుకోవాలని ఆశ ఉండాలి. వింటున్నారా? అన్య భాషలు మాట్లాడాలనే ఆశ నీకు ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే, అన్య భాషలు మాట్లాడేటట్టుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నోరు తెరిచి మాట్లాడేది ఎవరు అంటే నువ్వే. వింటున్నారమ్మా? క్లియరా అందరికీ? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నోరు తెరిచి అన్ని భాషల్లో మాట్లాడేది ఎవరు అంటే నువ్వే. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో దేన్ని కూడా ఫోర్స్ చేయడు. దురాత్మలు పట్టిన వాళ్ళని చూసిరా, దయ్యాలు పట్టిన వాళ్ళని చూసినరమ్మా? చూసినరా? దురాత్మ ఏం చేస్తుందంటే, దెయ్యం ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి మీద కంట్రోల్ తీసుకొని అతనికి ఇష్టం లేకుండా కూడా కొన్ని పనులు చేపిస్తూ ఉంటుంది. అతని మాటలు, అతని చేష్టలు, అతని ప్రవర్తన అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే దురాత్మల చేతిలో ఉంటుంది. అంతే కదా? ఎందుకంటే దేవుని వాక్యంలో చూస్తాం, గదారా అనే ప్రదేశంలో ఒక అతను ఉన్నాడు, దురాత్మలు పట్టిన వ్యక్తి. అతను ఏం చేసేవాడు? తన్ను తాను గాయపరుచుకునేవాడు. ఎక్కడ జీవించేవాడు, ఎక్కడ నివసించేవాడు అంటే సమాధుల్లో. ఆయన సంఖ్యలతో బంధించినా కానీ అవి అతన్ని బంధించలేకపోయినాయంట. అంటే అసాధారణమైన శక్తితో నింపబడి అతని జీవితమునకు ఇష్టము లేని, అతను సాధారణంగా మతిస్థిమితం ఉంటే చెయ్యని పనులు అతనితో చేపిస్తూ ఉంటాయి దురాత్మలు. అంటే ఎదుటి వ్యక్తిని అతని ఇష్టం లేకుండా, అతని పర్మిషన్ లేకుండా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అట్లా చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా. దురాత్మలే అంత శక్తి కలిగినవైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తి కలిగినవాడు అంటున్నారా? కొంతమంది దెయ్యాల మీద, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాటి మీద కాదు, పరిశుద్ధాత్మ దేవుని మీద. హల్లెలూయా. దేవునితో నింపబడ్డప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ దెయ్యం, ఈ చిన్న దెయ్యం, ఆ దెయ్యం, ఇది సాతాను, ఎవరు నిన్నేం చేయలేరు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తాం, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది నువ్వు నమ్మాలి. కొందరి జీవితంలో భయాలు, ఆందోళన ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడేమో అనుకుంటున్నారు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే బలాఢ్యుడు. ఆయన గొప్ప కార్యములు జరిగించగలిగిన దేవుడు. ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కొన్నిసార్లు ఆయన నీతో ఉన్నాడనే విషయం మర్చిపోయి నువ్వు జీవిస్తూ ఉంటావు. మనం అందరము దేవుడు నాతో ఉన్నాడనే గ్రహింపుతో యేసు నామములో జీవించుదుముగాక. నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని వాక్యంలో రాయబడింది అంటే అది 100% ట్రూ. నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు అంటే అది ఖచ్చితంగా అది వాస్తవం, సత్యం. అది నువ్వు అది నమ్మగలగాలి. మన జీవితంలో మనం ఎప్పుడైతే అది నమ్ముతామో మన జీవితంలో గొప్ప కార్యములు మనం చూస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండడం అంటే గొప్ప దీవెన. కాబట్టి దేవుడు నిన్ను ఏది కూడా బలవంత పెట్టాడు. నోరు తెరిచి మాట్లాడాల్సింది ఎవరు అంటే నువ్వే మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతున్న కొలది నీ కడుపులో నుండి జీవజలధారలు ప్రవహిస్తాయి. నువ్వు మాట్లాడుతున్న కొలది నువ్వు ఇంకా అన్య భాషల్లో మాట్లాడడానికి దేవుడు కృపను చూపిస్తాడు. మొదటిగా మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట, 2 మాటలే రావచ్చు. నువ్వు వెళ్ళగా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్న కొలది ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి దేవుడు కృపను చూపిస్తాడు. హల్లెలూయా. మాట్లాడాలి, భాషలలో మాట్లాడాలి. భాషలలో మాట్లాడడం అనేది గొప్ప దీవెన. హల్లెలూయా. గొప్ప దీవెన. భాషలలో మాట్లాడుతున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుంటావు. ఎడిఫైయత్ హిమ్సెల్ఫ్.
నీ జీవితం నువ్వేం చేస్తున్నావు అంటే సరి చేసుకుంటా ఉన్నావు. నీకు తెలియకుండానే నీలో కరెక్షన్స్ అవుతా ఉన్నాయి, ఎడిట్ అవుతా ఉంది నీ జీవితం, నీ పరిస్థితి బాగుపరచబడతా ఉంది. అదేవిధంగా నువ్వు దేవునితో మర్మాలు పలుకుతా ఉన్నావు, మర్మాలు మాట్లాడుతూ ఉన్నావు. మర్మములు అంటే సీక్రెట్స్ మాట్లాడుతూ ఉన్నావు. ఇంకొకటి ఏంటంటే నీ జీవితంలో రాబో కాలంలో జరిగే వాటిని గురించి నువ్వు ముందుగానే ప్రార్థన చేస్తా ఉన్నావు ఆత్మ వలన. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీ జీవితంలో ఏ ప్రార్థన అయితే అవసరమో, దేని గురించి ప్రార్థన చేయాలో అవన్నీ కూడా దేవుడు నీకు బయలుపరిచి ముందుగానే ప్రార్థన చేసే కృపను దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే భాషలలో మాట్లాడడం అనేది మనుష్యులకు, దేవుని బిడ్డలకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. వింటున్నారా? భాషలలో యేసు ప్రభు రాకముందు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడక ముందు భాషలలో మాట్లాడడం ఉందా? లేదు. పాత నిబంధనలో ఎక్కడైనా భాషల్లో మాట్లాడడం మనం చూసామా? చూడలే. ఎందుకంటే ఆ రోజులలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్తిగా మనుషులు పొందుకునే స్థితిలో లేరు. కొందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కార్యం జరిగించి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. వింటున్నారా? చూడండి, దేవుని వాక్యంలో అనేకుల జీవితంలో పరిశుద్ధాత్మ కార్యములు మనం చూస్తాం. అంటే దేవుని ఆత్మ కార్యములు మనం చూస్తాం. వారిలో ఒకరు ఎవరు అంటే సంసోను. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్టు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. స్తోత్రం, హల్లెలూయా. సంసోను దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు ఏం చేశాడు అంటే ఒక సింహాన్ని పట్టుకొని మేక పిల్లను చీల్చినట్టు చీల్చేశాడంట. అతని ముందు సింహం ఉంది, దేవుని ఆత్మతో నింపబడితే ఒక మేకపిల్లని చింపినట్టు చీల్చేసాడు. అయితే ఎల్లవేళలా దేవుని ఆత్మతో నింపబడి ఉండే కృప వాళ్ళకు అనుగ్రహించబడలే. ఎందుకంటే అప్పటికి ఇంకా యేసు ప్రభు ఈ లోకంలోకి రాలే, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడలే. ఈ రోజులలో జీవిస్తున్న నువ్వు నేను ఎంతో ధన్యులం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కలిగి జీవించే కృపను నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడి భాషలలో మాట్లాడాలి. మీ పక్కన వాళ్ళు అడగండి, నువ్వు భాషలలో మాట్లాడతావు అని అడగండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, భాషలలో మాట్లాడుతున్నవారు మాట్లాడుతుండండి. ఇంకా భాషల వరము అనుగ్రహించబడని అంటే ఇంకా పొందుకోని వాళ్ళు పొందుకోవాలనే ఆసక్తితోటి ఉండండి. వింటున్నారా? దేవుడు అందరికీ అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని చిత్తమైతే ఈరోజు ఇంకా భాషలలో మాట్లాడని వారి గురించి ప్రార్థన చేస్తా. మీకు ఆశ ఉండాలి, హల్లెలూయా. ఆశ ఉండాలి, ప్రయత్నం చేసే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు ఆత్మ మూలంగా రక్షణ పొందిన తర్వాత భాషలలో మాట్లాడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొంతమందికి కొంచెం డిలే కావచ్చు, కొంతమందికి వెంటనే కావచ్చు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. నీ భవిష్యత్తును గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు భాషలలో మాట్లాడుతున్నప్పుడు. ఈ భాషలను డీకోడ్ చేయడానికి సాతానుకు కూడా సాధ్యం కాదు. వింటున్నారా? అపవాది చెవులు పగిలిపోతూ ఉంటాయి. అరే ఏం మాట్లాడుతున్నారు? జ్ఞానంతో మాట్లాడితే అపవాదికి అర్థమవుతాయి. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చు దురాత్మలకి. వింటున్నారా? ఎప్పటి నుంచి ఉన్నాయి దెయ్యాలు, దురాత్మలు? మనం అసలు మానవులు సృజింపబడక ముందు నుండే దురాత్మలు ఈ లోకాల్లో ఉన్నాయి. మొదటిగా అందరికి ఒకటే భాష ఉండేది, కానీ మధ్యలో దేవుడు ఏం చేశాడు అంటే మనుషుల భాషలను తారుమారు చేసేసాడు. బబులోను గోపురం కడుతున్నప్పుడు దేవుడు వాళ్ళ భాషలను తారుమారు చేసేసి, భాషలు మారిపోవడం వలన వాళ్ళు వేరే వేరే ప్రాంతంలోకి విస్తరించి ఆ విధంగా ప్రజలు, భాషలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అయితే దురాత్మలకు చాలా వరకు భాషలు వచ్చు.
అంటే ఈ లోకములో ఉన్న భాషలు వచ్చు, కానీ దురాత్మలకు, సాతానుకు అన్య భాషల్లో మాట్లాడుతుంటే ఏం అర్థం కాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉన్నావు, దాన్ని బట్టి నీ జీవితంలో కొన్ని రాబోయే సమస్యల నుండి, కొన్ని జరగబోయే ప్రమాదాల నుండి, కొన్ని జరిగే ఇబ్బందుల నుండి దేవుడు ముందుగానే ప్రార్థన చేయడానికి నీ కృపనిస్తూ ఉన్నాడు. వాటి నుంచి తప్పించబడ్డానికి, వాటి నుంచి నువ్వు బయటపడడానికి దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయనకి సమస్తము తెలుసు. హల్లెలూయా. ఆయనకు ఆది నుండి అంతం తెలుసు. కాబట్టి ఆయన మనలో ఉంటున్నాడు అంటే మన జీవితంలో గొప్ప కార్యములు ఆయన జరిగించడానికి, మన జీవితంలో ఏవైతే అపవాది ఉద్దేశించాడో అవన్నీ తొలగిస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి భాషలలో మాట్లాడుతున్నవారు ప్రతిరోజు కొంత సమయం భాషలలో మాట్లాడండి. అపోస్తులైన పౌలు అంటాడు, నేను భాషలలో మాట్లాడతాను, అదేవిధంగా ఆలోచనతో ప్రార్థన చేస్తాను. నాకు వచ్చిన భాషలో ప్రార్థన చేయాలి, అదేవిధంగా అన్య భాషల్లో ప్రార్థన చేయాలి. అప్పుడు నీ జీవితం ఖచ్చితంగా దీవించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనమందరము దేవునితో సహవాసం కలిగి ముందుకు సాగే బిడ్డలముగా యేసు నామములో ఉందుముగాక. కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. యోహాను సువార్త 14:16 వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఎప్పటిదాకంట? ఎల్లప్పుడూ నుండుటకై. ఇంగ్లీష్లో అయితే ఏముంది? దట్ హీ మే అబైడ్ విత్ యూ ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ ఉంటాడంట పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఉంటాడు. ఎల్లప్పుడూ ఉండుటకై సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. స్తోత్రం, హల్లెలూయా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే గ్రహింపులోనికి నువ్వు వచ్చి ఆయనను ఎరిగే స్థితిలో ఉంటే నువ్వు పొందుకుంటావు. వింటున్నారా? నువ్వు ఎరగని స్థితిలో ఉంటే నువ్వు ఆయన పొందుకోవడము వీలు పడదు. నువ్వు యేసు ప్రభువును అంగీకరించావు అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని కార్యం నీ జీవితంలో జరిగి ఆయన నీలో ఉంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉంటా ఉన్నాడు. తర్వాత చదవండి. మీరు ఆయనను ఎరుగుదురు. స్తోత్రం, హల్లెలూయా. మనమందరము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎరుగుదుము గాక. ఆయన గురించి తెలుసుకోవాలి. మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము గ్రహించే స్థితిలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎరుగుదురు, ఆయన మీతో నివసించును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. గట్టి కొడదాం, గట్టి కొడదాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివసిస్తాడు. ఆయన నీతో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ వాంట్స్ టు లివ్ విత్ యూ. ఆయన నీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. హీ డ్వెలత్ విత్ యూ అండ్ హీ షెల్ బి ఇన్ యూ. నీతో ఉంటాడు, అదేవిధంగా నీలో ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతో ఉంటాడు, అదేవిధంగా నీలో కూడా ఉంటాడు. ఆయన మనతో ఉండి మనలో ఉండి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును. హల్లెలూయా. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును. ఆదరణకర్త అయిన దేవుడు, ఆయన గురించి అనగా ఏమని రాయబడిందంటే సత్యస్వరూపియగు ఆత్మ. సత్యస్వరూపి అంటే ఏంటి చెప్పండి? సత్యము అంటే ఏంటి? ట్రూత్. స్వరూపి అంటే
సత్యమునకు స్వరూపము ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సత్య స్వరూపియకు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని సత్యములోనికి నడిపిస్తాడు. వింటున్నారా? సత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. మన జీవితంలో సత్యమును మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఆయన మనల్ని సత్యంలోనికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. సత్యము ద్వారా నిన్ను బ్రతికించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసుప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, ఐఎమ్ ద ట్రూత్. సత్య స్వరూపియగు ఆత్మ ఆయన మనల్ని సత్యములోనికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని వాక్యం ఏంటి అంటే సత్యము. హల్లెలూయా. ఎందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యము మనకు సత్యమును బోధిస్తూ ఉంది, మన జీవితంలో వెలిగిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రతిరోజు సత్యములోనికి మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. సత్యం ఎవరు అంటే యేసు ప్రభు. అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడుతున్న కొలది నువ్వు ఎవరికి దగ్గర అవుతున్నావు అంటే యేసయ్యకు దగ్గర అవుతా ఉన్నావు. యేసు ప్రభుకు దగ్గర అవుతా ఉంటావు పరిశుద్ధాత్మతో నింపబడుతున్న కొలది. ఆయన సత్యమునకు నిన్ను దగ్గర చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో చూస్తాం, సత్యం మీరు గ్రహించుదురు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మీరు సత్యమును గ్రహించినప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కొందరి జీవితంలో స్వాతంత్రం లేకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా సత్యమును గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం, ఇంకా సత్యం ఏంటో తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నాం. నువ్వు సత్యమును ఎరిగినప్పుడు సత్యము నేను విడిపిస్తుంది. హల్లెలూయా. కొన్ని నీ జీవితంలో మార్చబడాలి అంటే నీకు సత్యం తెలవాలి. సత్యం ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యమును ధ్యానిస్తున్న కొలది నీ జీవితము సత్యములోనికి మార్చబడతా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం సత్యములోనికి మార్చబడతా ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం పొందుతావు. అది ఎవరి ద్వారా అంటే సత్యస్వరూపియోగు ఆత్మ ద్వారా. హల్లెలూయా. మనమందరము సత్యస్వరూపియోగు ఆత్మతో నింపబడి సత్యములోనికి నడుచుదుముగాక. మన అడుగులు సత్యంలోనికి పడతా ఉండాలి. సత్యం అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. తర్వాత దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రమును నువ్వు మర్చిపోకుండా బోధించాలి, దాన్ని ధ్యానించాలి, జాగ్రత్త పడాలి. దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించి దాన్ని నెరవేర్చినట్లుగా జాగ్రత్త పడాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. కొంతమందికి జాగ్రత్త లేదు. మన జీవితంలో జాగ్రత్తగా దేవుని వాక్యమును, దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించే బిడ్డలంగా మనం ఉందుముగాక. ధర్మశాస్త్రమును జాగ్రత్తగా, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి. ఎప్పుడు అంటే దివారాత్రములు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దివారాత్రములు ధ్యానించాలి. దివారాత్రములు అంటే ఉదయము రాత్రి, ప్రతి సమయంలో నువ్వు దేవుని వాక్యమును ధ్యానించే స్థితిలో ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రాత్రి కూడా దేవుని వాక్యమును వినడము, ధ్యానించడం దీవెన. ఎప్పుడైనా టైం ఉంది, నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలి? వాక్యం వినాలి. వాక్యం వినాలి. వాక్యమును ధ్యానించు. కొంతమంది పడుకునేది ఎప్పుడు, ఏ టైం కనుక్కుంటారు? పొద్దుగాల పడుకుంటారు. 12, 1 సరైన రీతిలో మనం జీవించుదుము గాక. ఇవన్నీ ఏంటి స్టార్ట్ అయినాయంటే ఫోన్లే.
దివారాత్రములు నువ్వు యూట్యూబ్ని కాదు ధ్యానించేది. దివారాత్రములు కొంతమందికి యూట్యూబే, ఇన్స్టాగ్రామ్ ఒక కొంతమందికి ఇన్స్టాగ్రామ్ తప్ప ఇంకోటి తెలియదు, కొంతమందికి యూట్యూబ్ తప్ప ఇంకోటి తెలియదు, కొంతమందికి ఫేస్బుక్. ఎందుకంటే అన్నిట్లలో వీడియోలు వస్తున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు అట్లా కాదు. ఫేస్బుక్ అంటే కొన్ని ఫొటోసు, పోస్టులు. ఇప్పుడు అట్లా కాదు, దేంట్లో అయినా వీడియోస్. మనకి వేరే వాటిలలో కూడా వస్తున్నాయి అనుకుంటా. అంటే నువ్వు దేనితో సమయాన్ని గడుపుతా ఉన్నావు? నీ సమయము దేవుని పరిశుద్ధ గ్రంథంతో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నీకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. యూట్యూబ్లో కూడా దేవుని వాక్యాలు రావా? కొంతమందికి రావు. ఎందుకో తెలుసా? కొంతమందికి అయ్యగారు నా ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో అన్ని వంటలే వస్తాయి నీకు. ఎందుకు వస్తున్నాయి? నువ్వు వంటలు చూస్తే వంటలే వస్తాయి. నువ్వు కొట్లాటలు చూసినావు అనుకో, రోజు కొట్టుకునే. ఎవరో ఈ మధ్య ఒకళ్ళు చెప్తా ఉన్నారు, ఇంట్లో ఫైటింగ్ చూస్తారంట. ఏం చూస్తారు? ఫైటింగ్ చూస్తుంటారు. వాళ్ళకి ఏం వీడియోలు వస్తాయి? ఫైటింగ్ వీడియోలే వస్తాయి. ఇంకొంతమంది ఏం చూస్తారు చెప్పండి? ఎవరు చూడరా? కొంతమందికి వార్తలు వస్తూ ఉంటాయి. ఒక ఆయన రీసెంట్గా బస్సులో నేను ఎక్కడికి వెళ్తున్నా, ఒక ఆయన పక్కన కూర్చున్నాడు, న్యూస్ ఆన్ చేసిండు ఫోన్లో. ఆయన న్యూస్ ఆన్ చేసి ఆయన నిద్రపోతుండు. ఆ న్యూస్ అందరు వినాలిగా, బస్సులో ఉన్న పక్కన వాళ్ళందరికీ. ఆయనకు నిద్ర పడుతుంది, పక్కన వాళ్ళకి అందరికీ న్యూస్ వినిపిస్తుండు ఆయన. కొంతమంది పొద్దున్న లేస్తే న్యూస్ వినడం తప్ప అంటే తప్పేం కాదు, కానీ దానికి ఒక సమయం కేటాయించుకోండి. పొద్దున్న లేస్తే నువ్వు న్యూస్ వింటున్నావు అంటే నీ జీవితంలో చాలా భయాలు ప్రవేశిస్తాయి. కొంతమంది న్యూస్ చూడకపోవడం కూడా దీవెనే. వాళ్ళు ఎవరో చచ్చిపోయారు, వీళ్ళు ఎవరో, న్యూస్లో ఇయే చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం అనేది ఆలోచన పెట్టుకోవాలి. ఏది పడితే అయ్యగారు వస్తుంది చూస్తున్నాను, నేనేం చేయాలి? అదే కావాలి సాతానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం మార్చుకుంటుండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎక్కువ వాక్యాలు యూట్యూబ్లో నా వాక్యం వినండి, రోజు ఒక వాక్యం వినండి. నెక్స్ట్ రోజు నుంచి ఏమవుతుంటుందంటే మళ్ళీ నా వాక్యాలే వస్తుంటాయి. ఇంకా రిలేటెడ్, ఇంకా దైవజనులు ఎవరి అనే వాక్యాలు కూడా వస్తూ ఉంటాయి. అట్లా పనిచేస్తుంది యూట్యూబ్ నువ్వు అనడం కాదు, యూట్యూబ్ని ఎట్లా వాడుకోవాలో నువ్వు నేర్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. సత్యము మీరు గ్రహించుదురు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. యోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రమును బోధించి దాన్ని ధ్యానించుటకు జాగ్రత్త పడాలి, ధ్యానించాలి. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యమును ధ్యానించాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానించిన ఎడల అంటే ధ్యానిస్తే, ఇది చేస్తే ఇది జరుగుతుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కొందరి జీవితంలో ఏం కావాలంటే వారి మార్గముల్లో, వారు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదం వర్ధిల్లాలని కోరిక ఉంటుంది. కానీ వర్ధిల్లాలంటే ఏం చేయాలనేది మాత్రం మర్చిపోతారు. వర్ధిల్లాలంటే దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యమును ధ్యానించాలి. వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు నీ మార్గములలో నువ్వు వర్ధిల్లడం ప్రారంభమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా చక్కగా ప్రవర్తించదు. దేవుని వాక్యమును నువ్వు తెలుసుకునే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును ధ్యానించే స్థితిలో ఉండాలి. వాక్యము నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తూ ఉంటుంది. వాక్యము నీ జీవితం మారుస్తుంది. వింటున్నారమ్మా? నీ జీవితం ఏం మారుస్తుంది? వాక్యము నీ ప్రవర్తనను, నిన్ను సరైన మార్గంలో ఒక మంచి ప్రవర్తన నీ జీవితంలో అనుగ్రహించబడాలి అంటే నువ్వు వాక్యమును చదివే వ్యక్తిగా ఉండాలి.
నీ పిల్లలు మంచిగా జీవించాలి, నీ మంచిగా తల్లిదండ్రులకు, సమాజానికి, రక్త సంబంధాలకు మంచి పేరు తెచ్చే బిడ్డగా ఉండాలి అంటే వాళ్ళలో ఏం పని చేయాలి చెప్పండి? ఏ వాక్యం? దేవుని వాక్యం పనిచేయాలి. కొంతమంది అనుకుంటారు స్కూలు పోతే అంత మంచిగా మారిపోతారు మా పిల్లలు, స్కూలు పోయిన వాళ్ళందరూ మంచిగా మారిపోతారు అనుకుంటుర్రా? స్కూలు పోతే మంచిగా ఏం మారిపోరు, కొన్ని తెలుసుకుంటారు, కొంచెం జ్ఞానం సంపాదించుకుంటారు. అది ఎట్లా ఉపయోగిస్తారు అనేది మళ్ళీ ఆయన ప్రవర్తన మీదనే ఉంటుంది. ఒక అతను చిన్నప్పటి నుంచి దొంగతనం చేస్తుండ అనుకుందాం, మంచి దొంగ. వింటున్నారా? ఎలాంటి దొంగ అంటే షాప్కి వెళ్తాడు, అమ్మ అది ఇవ్వండి అంటాడు. వాడు తిరిగే లోపల ఆడున్న డబ్బా తీసుకొని పక్కకు పెట్టుకుంటాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా ఫ్రెండ్ ఒకసారి నా ముందే చేసిండు. నాకు ఒక్కసారి గుండెలు జల్లన్నాయి. అరే అయిపోయిందిరా, వీనితోటి వచ్చిన నాకు కూడా అయిపోయింది, నా పని కూడా అయిపోయింది అనుకున్నా. అవును ఏదో అన్నాడు, అడిగి ఏదో గులాబ్ జామున్లో చిన్న చిన్న రసగుల్లలో ఏదో డబ్బా తీసి పక్కకు పెట్టిండు. ఆమె తెలుసుకుంటే ఇద్దరిని మామూలుగా కొట్టదని నాకు భయం అవుతా ఉంది. అంటే అంత టాలెంట్ ఉంటుంది కొంతమందికి. ఇంకొంతమంది ఏం చేసేవారంటే స్కూల్కి ఏదైనా హాలిడే ఉన్న రోజు 4-5 వెళ్తారు షాప్కి. వెళ్ళేసి అన్న అది చూపి ఇది చూపి అని అడుగుతారు. ఆయన అడు తిరిగేసరికి ఆడున్న ఏదో సామాన్ తీసుకొని పక్కన వనికిస్తాడు, వాడు ఇంకో వనికిస్తాడు, వాడు బయట వాళ్ళు వెళ్ళిపోతాడు. ఇలాంటి పరిస్థితులు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటున్నవాడు అనుకుందాం. ఇతనికి మంచిగా చదువు చెప్పి మంచి జ్ఞానం ఇస్తే అతడు ఎట్లా మారుతాడో తెలుసా? చెప్పండి. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే వారికి మంచిగా కొన్ని టెక్నిక్స్, కొన్ని నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు అతడు ఏం మారుతాడు? ఎట్లా మారుతాడు? ఇంకా అసలు దొరకకుండా దొంగతనం చేసి దొంగలాగా మారుతాడు. మీరు అనుకుంటున్నారు చదువు రాగానే అతను దొంగతనం విడిచిపెడతాడు అనుకుంటున్నావు, కానీ వాని హృదయంలో ఏం పని చేస్తుందంటే ఈ సీసీటీవీ కెమెరా దొరకకుండా ఎట్ట దొంగతనం చేయాలి, నేను వచ్చినట్టు తెలియకుండా ఏం చేస్తే మంచిదని అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యమును నువ్వు ధ్యానించే బిడ్డవుగా ఉంటే, నీ పిల్లలు దేవుని వాక్యమును ధ్యానించే వాళ్ళుగా ఉంటే దొంగతనం చేయడమే తప్పని తెలుసుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. అది చిన్నదైనా పెద్దదైనా దొంగతనం చేయొద్దని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వేరే వాళ్ళకి హాని చేయొద్దు, వేరే వాళ్ళని మోసం చేయొద్దు, వేరే వాళ్ళని ఆశించొద్దని నీ జీవితం నువ్వు సరి చేసుకుంటావు. స్తోత్రం, హల్లెలూయా. అది మనకు కావాల్సింది. దేవుని వాక్యమును ధ్యానించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. దేవుని వాక్యమును ధ్యానించడం నేర్పించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మన పిల్లలకి ఏం నేర్పించాలి? ABCD. రీసెంట్గా ఏదో ఒక షార్ట్లో నేను చూస్తా ఉన్నా, ఒక అమ్మాయి దావీదు పట్టణం ముందు ఏప్రిల్, మే, జూన్, జూలై అంటుందా. చూసిరా? ఏదో కొంచెం వాక్యం నేర్చుకోవడానికి పోయినట్టుంది. క్రిస్మస్ టైంలో ఈ చదువుతుంటాం కదా, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు. ఆ పాపం స్కూల్కి పోయి ఏం నేర్చుకుంటుంది? ఏప్రిల్, మే, జూన్ ఈ నేర్చుకుంటుంది. ఇక్కడేమో దావీదు పట్టణం, రెండు కలిపి చెప్తుంది. దావీదు పట్టణం అందు ఏప్రిల్, మే, జూన్, జూలై. కనీసం అదన్నా నేర్చుకుంటుంది. కొంతమంది చిన్న చిన్న పిల్లలే దేవుని వాక్యాలు చెప్తూ ఉంటారు. ABCD చెప్తే తల్లిదండ్రులకు సంతోషం. ఒక వాక్యం చెప్తే వాళ్ళని అభినందించే వాళ్ళంగా ఉన్నామా? అభినందించినప్పుడు ఇంకా 2 వాక్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని బిడ్డలుగా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పుడు వాళ్ళని అభినందించాలి. మంచి పని చేసినప్పుడు వాళ్ళని అభినందించండి. అప్పుడు ఇంకొక మంచి పని చేయడానికి ఆశ ఉంటుంది. కొంతమంది చెడ్డ పని చేసినప్పుడు తిడతారు వాళ్ళని. అరే నువ్వే, ఇంకా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. అట్లా తిట్టకండి, వాళ్ళని సరి చేయండి. నీ కుమారుడు, నీ పిల్లలు నీకు శత్రువులు కాదు. వాళ్ళు చేస్తున్న పొరపాటు నువ్వు సరి చేయాలి. వింటున్నారమ్మా? వాళ్ళను సరి చేయాలి. వాళ్ళతో నీకు ద్వేషమేం లేదు. మనము వాళ్ళను సరి చేస్తూ వాళ్ళ స్వభావమును సరి చేసినప్పుడు వాళ్ళు మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానిస్తే మన మార్గములు వర్ధిల్లుతాయంట. తర్వాత చూడండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం.
అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. స్తోత్రం, హల్లెలూయా. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ సఫలమగును అని రాయబడింది కదా. ఇందాక యెహోషువ గ్రంథంలో చదివాను, చూసినరా, వర్ధిల్లింపజేస్తాడని. అదే మాట హీబ్రూలో ఇక్కడ రాయబడింది. అంటే నువ్వు చేసేదంతా కూడా వర్ధిల్లుతుంది. స్తోత్రం, హల్లెలూయా. వర్ధిల్లుతుంది. నువ్వు చేసిందల్లా వర్ధిల్లాలి అంటే నువ్వు యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించాలి. దాన్ని ధ్యానించినప్పుడు నీ జీవితం వర్ధిల్లుతుంది, నీ నిర్ణయాలు మారుతూ ఉంటాయి, నీ ప్రవర్తన మారుతుంది, నువ్వు దేవుని మార్గంలో నడిచే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన జీవితాలు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ సంవత్సరము నా యొక్క కోరిక ఏంటో తెలుసా? మన మందిరంకి వచ్చే ప్రతి ఒక్క బిడ్డ పట్ల నా కోరిక ఏంటి అంటే, మీరందరూ పరిశుద్ధాత్మ దేవునితో ఒక సహవాసం కలిగి ఉండాలి. మీరు పరిశుద్ధాత్మతో జీవించడం నేర్చుకోవాలి. ఆయనతో కలిసి ముందుకు వెళ్ళడం నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన బోధిస్తాడు, ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఆయన నీకు తెలియపరుస్తాడు. హీ టీచర్స్. ఆయన మంచి టీచర్. యేసు ప్రభు గురించి మనం ఏం విన్నామంటే ఆయన బోధకుడు కదా. ఆయన అనేకులు వచ్చేయమంటుంటారు, బోధకుడా అంటే టీచర్. ఆయన బోధించే వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన యొక్క సామర్థ్యము లిమిటెడ్గా ఉంటా ఉంది. వింటున్నారా? యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన కొన్నిటిని లిమిట్ చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే, యేసు ప్రభువును అన్లిమిటెడ్గా చూస్తే ఎట్లుంటాడో అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. హల్లెలూయా. అది నువ్వు తెలుసుకోవాల్సింది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ప్రదేశంలో ఉంటే ఇంకో ప్రదేశంలో ఉండలేడు, ఎందుకంటే ఆయన శరీరం ధరించి వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సమయంలో అన్ని ప్రదేశంలో ఉండగలిగిన శక్తిమంతుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు, సర్వోన్నతుడైన ఆయనను కలిగి నువ్వు జీవించాలి. ప్రతిరోజు దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడు ప్రభువా, ఏం చేయాలి అని దేవుడిని అడగాలి. అయ్యా ఈ పని స్టార్ట్ చేయమంటావా, ఇక్కడికి వెళ్ళమంటావా, ఇది చేయమంటావా వద్దా అని నువ్వు ఎవరిని అడగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఆయన మీద ఆధారపడు. తర్వాత వేరే వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం మంచిదే. ఆయన వేరే వాళ్ళ ద్వారా కూడా నీకు రావాల్సిన సలహాని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని కార్యములు అట్లుంటాయి. దేవుని వైపుకు చూస్తూ సాగుతున్న కొలది నీ జీవితంలో దేవుని నడిపింపు నువ్వు పొందుకుంటావు. ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. రీసెంట్గా పోయిన సంవత్సరము నేను ఒక ఆలోచన చేస్తూ ఉన్నా. ఏంటి అంటే, ఈ జనవరి నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేద్దామా ఎట్లా అని కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నా. ఆలోచన చేస్తున్నప్పుడు అది వీలు పడలే. కానీ ఉపవాసాలు ఉండాలి అనే ఈ ఆలోచన తమ్ముడిన్నాడు. వాడు విని మొన్న 7వ తారీఖు దాకా ఉపవాసం ఉన్నాడు. అంటే కొన్నిసార్లు మనం ఏదో మాట్లాడుతూ ఉంటాము, అది వేరే వాళ్ళకు సలహాగా మారుతూ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని నడిపించే విధానంలో వారిని నడిపిస్తూ ఉంటాడు. నీకు రావాల్సిన మాటలు, సలహాలు నీకు వచ్చేటట్టుగా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నీలో నుండే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు చెప్పండి? మనలో కదా. ఇందాక చదివాం, సత్యస్వరూపియగు ఆత్మ నీతో నివసిస్తాడు, అదేవిధంగా నీలో నివసిస్తాడు. ఆయన నీలో నుండి నీతో డైరెక్ట్గా మాట్లాడగలుగుతాడు. ఆయన ఆత్మ. అదేవిధంగా మనము కూడా ఆత్మ అయి ఉన్నాం కదా. మన ఆత్మతో ఆయన డైరెక్ట్గా మాట్లాడతాడు. నీకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, అరే ఇది చేయాలని అనిపిస్తుంది, అది చేయాలనిపిస్తుంది. దేవుని ఆత్మ ద్వారా, దేవుని నడిపింపు ద్వారా నువ్వు ఆ జీవిస్తున్న కొలది దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అది వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు.
స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నన్ను నడిపించిన విధానాలు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కొందరి దగ్గరికి వెళ్ళాలని ప్రేరేపణ ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నేను వెళ్ళకుంటే ఏం జరిగేదో అనేది ఆలోచించినప్పుడు, అంటే దేవుడు నన్ను ముందుగానే ఏర్పరిచి నాకు ఆలోచన తీసుకొచ్చి నడిపించాడనే ఆ విషయం నాకు అర్థమవుతూ ఉంటుంది. అందుని బట్టి దేవుని మహిమ చెల్లిస్తా. హల్లెలూయా. అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని కూడా బలవంత పెట్టాడు. నువ్వు అయ్యా నాకు సహాయం చేయి, నన్ను నడిపించు ప్రభువా, ఈ విషయంలో సహాయం చేయి అని అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు అతడు చేయునదంతయు సఫలమగుతుంది. నువ్వు చేసేదంతా కూడా సఫలపరచబడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నావు, వాక్యమును బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు, వాటిని బట్టి నువ్వు చేస్తున్న కార్యములన్నీ కూడా సఫలపరచబడతాయి. స్తోత్రం, హల్లెలూయా. చేయునదంతయు సఫలపరచబడునుగాక. నీ జీవితంలో నువ్వు ఏది ప్రారంభించినా అది వర్ధిల్లునుగాక. నీ జీవితంలో నువ్వు ఏదైతే ప్రారంభించాలనుకుంటున్నావో దేవుని వాక్యమును ధ్యానిస్తున్న కొలది అది ప్రారంభించాలో వద్దో దేవుడు నీకు బయలుపరచునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యమును ధ్యానించాలి, అప్పుడు నీ జీవితం వర్ధిల్లుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రితో ఉండడానికి ఇష్టపడ్డాడు. చిన్న కుమారుడు మాత్రము నాకు కలిగిన ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చే, నేను దూర దేశానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తా అని అడిగినప్పుడు తండ్రి అతను ఆపిండా? చెప్పండి, ఆపలేదా? పంపించిండు కదా. చెప్పినట్టుందా? అక్కడ చెప్పినట్టు లేదు. కొన్నిసార్లు దేవుడు నీ స్వేచ్ఛకు నిర్ణయాలను వదిలేస్తాడు. నువ్వు ఉండాలి నాతోటే, నేను పోనీయను. ఆయన అతను ఏమైనా కట్టేశాడా? పొమ్మని చెప్పిండు. కానీ పోవడం దేవునికి ఇష్టమా, తండ్రికి ఇష్టమా అంటే కాదు. కొన్నిసార్లు వదిలేయాలి. కొన్నిసార్లు మన చేతుల్లో లేని వాళ్ళని ఏం చేయాలి అంటే వదిలేసి నువ్వు దేవుని ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. వదిలేయడం అంటే వాళ్ళు మొత్తంగా మర్చిపోవడం కాదు, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆ తప్పిపోయిన కుమారుడు, ఆ చిన్న కుమారుడిని దేవుడు విడిచిపెట్టడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ అతను తిరిగి రావాలి. కొందరిని వదిలేస్తేనే వాళ్ళు చేస్తున్న తప్పులు తెలుస్తాయి. ఇతను వెళ్ళాడు, అతనికి ఉన్న ఆస్తులు అంత డబ్బులు అన్నీ ఖర్చు పెట్టి స్నేహితులతో విచ్చలవిడిగా తాగుడు, తిరుగుడు, ఇష్టం వచ్చినట్టు దుర్వ్యాపారాలు చేసుకుంటూ జీవించి అన్నీ అయిపోయినాక ఎవరు గుర్తొచ్చారో తెలుసా? తండ్రి ఇంతకుముందు అన్నాడుగా, నేను నీ కాడ ఉండా, ఏడికి పోతా, దూరం పోతా. ఇప్పుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? ఆ దూరం నుండి ఎక్కడికి రావాలి, మళ్ళీ తండ్రి దగ్గరికి పోదాం. కానీ ఆయన చాలా తగ్గించుకొని ఆలోచన చేశాడు. ఏంటి అంటే నా తండ్రి ఇంట్లో పనోళ్ళకు కూడా అన్నం కొదవలేదు, కడుపు నిండా తింటున్నారు, కనీసం ఒక పనివాడిలాగా చేరదామని తిరిగి వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? దూరము నుండే తన కుమారుని చూసి ఈయననే ఎదురు పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క ఆలోచన. ఇంటికి తీసుకొచ్చి ఏం చేశాడు అంటే విందు చేశాడు. అదేవిధంగా మంచి వస్త్రములు తొడిగాడు, వేలుకి ఉంగరం పెట్టాడు, తరువాత కాళ్ళకు చెప్పులు. అతని జీవితాన్ని మార్చాడు. నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి చిన్న కుమారుని ప్రేమించట్లేడా? చెప్పండి. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడే తండ్రి ప్రేమిస్తున్నాడా, లేదంటే తప్పిపోయినప్పుడు కూడా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ తండ్రి యొక్క ప్రేమను కుమారుడు ఎప్పుడు తెలుసుకున్నాడు అంటే తిరిగి వచ్చిన తర్వాత. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
తండ్రి ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ ఆ ప్రేమను ఎప్పుడు గుర్తించాడు అంటే తిరిగి వచ్చిన తర్వాత. నా తండ్రి ఇంతగా ప్రేమించాడు, నా గురించి ఇంతగా ఆలోచించాడు, గడిచిన జీవితంలో కూడా నాకు ఏ హాని ఏ ఇబ్బంది లేకుండా నేను మంచిగా జీవించానంటే నా తండ్రి కాపుదల్లో నేను ఉన్నా, నా తండ్రితో ఉండబట్టి నా జీవితం మంచిగా ఉందని ఇంతవరకు నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను, కానీ ఈరోజు గ్రహించాను. స్తోత్రం, హల్లెలూయా. ఆ గ్రహింపు రావాలి అంటే కొన్నిసార్లు కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడం దేవుని చిత్తమా అంటే కాదు, కానీ వాటి ద్వారా దేవునికి నువ్వు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను దర్శించి నిన్ను బాగు చేసి నీతో కూడా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు 2026వ సంవత్సరం నడిపించడం కాదు, ఆయన ఎప్పటి వరకు నిన్ను నడిపిస్తాడో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఎన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులు నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. లైఫ్ ఇన్సూరెన్స్ ఇది, లైఫ్ గ్యారెంటీ ఇది. కష్టం నష్టం రాగానే పాలసీలు మారేటట్టు దేవుడేం మారిపోవట్లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనను కలిగి నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఆయనను కలిగి నువ్వు ప్రవర్తిస్తున్న కొలది నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందని నువ్వు ధ్యానించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు. దేవుని వాక్యము నిన్ను విడిపిస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. హీ హీలెడ్ దెమ్ బై సెండింగ్ హిస్ వర్డ్. హీ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్. దేవుని వాక్యం నీలో పనిచేస్తున్న కొలది నీకు తెలియకుండా కొన్ని రోగాలు తగ్గిపోతూ ఉంటాయి. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. వాక్యమును ధ్యానిస్తున్న కొలది నీ యొక్క ఆలోచన మార్చబడతా ఉంటుంది, రోగాలు కూడా తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క రోగం యేసు నామములో తొలగిపోవునుగాక, ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో విడిచిపోవునుగాక. దేవుని వాక్యమును ధ్యానించాలి. కొంతమంది డాక్టర్లు చెప్పిర్రు అనుకో, ఏదైనా అయ్యా నీ పరిస్థితి కొంచెం తేడాగా ఉందన్నారు అనుకో, ఆ మాటకి వీళ్ళు సగం చచ్చిపోతాడు. ఇక మాటలు బయటికి రావు. గట్టిగా ఇంతసేపు లోపలికి వచ్చేటప్పుడు డాక్టర్ గారు మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడుకుంటూ వస్తారు. ఆయన ఏదో ఒక మాట తేడా చెప్పిండు అనుకో, ఇక వాళ్ళకి మాటలు రావు. ఎట్లా మరి నా పరిస్థితి ఎట్టా, ఏం చేయాలి, నన్ను బ్రతికేయండి. ఎందుకు అంటే నువ్వు వాళ్ళ మాటల మీద విశ్వాసం ఉంచుతున్నావు. నువ్వేం నమ్మాలో తెలుసా? నా జీవితంలో కూడా కొన్నిసార్లు రోగములు ఇబ్బందులు వచ్చినప్పుడు నేను అధైర్యపడను. ఏదొచ్చినా కానీ డీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటా. నా ధైర్యం ఏందో తెలుసా? నన్ను బ్రతికిస్తుంది ఎవరు? నన్ను బ్రతికిస్తుంది దేవుడు. వీళ్ళు ఇచ్చిన మందులు వాడతా, మంచిదే, కానీ వాటి వల్ల నేను బ్రతకట్లేను. నన్ను బ్రతికిస్తుంది ఎవరు? దేవుడు. ఆయన ఎంతకాలం నన్ను బ్రతికించాలనుకుంటే అంతకాలం నేను బ్రతుకుతా. నా శరీరంలో ఏది పని చేయకున్నా కానీ నన్ను బ్రతికించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎండిన ఎముకలను సహితము ఆయనను బ్రతికించగలిగిన దేవుడు. లాజరు చనిపోతే లాజరు లే అనగానే చచ్చిపోయిన ఆయన లేచిండు. 4 రోజులు అయింది, కుళ్ళిపోయి ఉంటుంది. 4 రోజులు గుండె ఆగిపోయింది, 4 రోజులు కళ్ళు పని చేయట్లేవు, 4 రోజులు ఇంకేముంటాయి లోపల, లివరు లంగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి తెలుసా. 4 రోజులు పని చేయకుండా ఉన్నాయంటే అవి దేనికి పనికిరావు, వండుకోవడానికి కూడా పనికిరావు. రక్తం అంతా ఏమైపోతుంది. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు కొంతమంది ఆర్గాన్స్ డొనేట్ చేస్తుంటారు. ఒకవేళ చనిపోయినప్పుడు ఆ ఆర్గాన్స్ కొంత టైంలో గంట లోపల ఏమో తీసుకుంటే అవి వేరే వాళ్ళకు ఉపయోగించడానికి పనికొస్తాయి. తర్వాత నువ్వు తీసుకొని ఎవరు తీసుకోరు, అయిపోయింది, దాని వ్యాలిడిటీ అయిపోయింది. అయితే దేవుడు నీ జీవితంలో ఉంటే నిన్ను బ్రతికించేది ఆయన కదా. కొంతమంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నారేమో.
నాకు ఈ రోగం వచ్చింది కదా, ఎట్లా నేను బ్రతుకుతానా, నాకు ఈ కష్టం వచ్చింది కదా, నేను ఎట్లా బ్రతుకుతాను అనుకుంటున్నావేమో. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, నేను బ్రతికిస్తుంది ఏదో ఆ డాక్టర్లో, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, మందులో, లేదంటే ఇంకేంటిది నాటు వైద్యమో, మనుషులు కాదు నేను బ్రతికిస్తుంది, దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అది నువ్వు నమ్మాలి, అది నువ్వు నమ్మాలి. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు అని నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే నేను బ్రతికిస్తాడు. చాలామంది నువ్వు చనిపోతావు అని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా అనేక సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్లకు అసాధ్యం అది. డేవిడ్ పాల్ యంగిచో గారు, దైవజనులు, గొప్ప దైవజనులు, సౌత్ కొరియానా అనుకుంటా, గొప్ప పరిచర్య జరిగించాడు. ఆయన ఒక బౌద్ధ మతంలో నుండి వచ్చాడు. ఆయన చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసులోనే ఏమో, చిన్నప్పుడు ఆయనకి టీబీ ఉండేది, ట్యూబర్క్యులోసిస్, టీబీతోటి బాధపడేవాడు. నువ్వు బ్రతకవని చెప్పిండ్రు, నువ్వు బ్రతకవు, నీకు ఈ టీబీ పోదు, నువ్వు బ్రతికే అవకాశం లేదు, శ్వాస తీసుకోవడం వీలు కాదు, నీకు ఇబ్బంది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పిండ్రు. కానీ యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక సంవత్సరాలు బ్రతికాడు. రీసెంట్గా ఎప్పుడో చనిపోయినాడు. 2 years కాదు కానీ ఎన్ని సంవత్సరాలు, 2 years అయిందా చూడండి ఒకసారి, ఎన్ని ఇయర్స్ బతికాడో చూడండి. ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు చుట్టూ ఉన్న వాటిని విని నీ జీవితం అయిపోయిందని నిరుత్సాహపడకు, దేవుడు నిన్ను బ్రతికించబోతా ఉన్నాడు. 90 దాటిందా, 99 ఏదో. బిల్లీ గ్రహం గారు 99 అనుకుంటా, 100 సంవత్సరాలు బ్రతికిండు బిల్లీ గ్రహం అనే దేవుని సేవకుడు. దొరికిందా? 85 years. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తా. అంతేనా? 85 సంవత్సరాలు బ్రతికాడు. చిన్నప్పుడే చచ్చిపోతారని చెప్పారు. ఆ డాక్టర్ల మాట ఈయనుంటే అప్పుడే చచ్చిపోయాడు. కానీ ఆయన ఎవరి మాట విన్నాడో తెలుసా? యేసయ్య మాట విన్నాడు. యేసయ్య వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను బాగా చేయగలిగిన సమర్థుడని నమ్మాడు. 85 సంవత్సరాలు గొప్ప పరిచర్య దేవుని కొరకు జరిగించాడు. హల్లెలూయా. ప్రపంచంలో పెద్ద మందిరానికి పాస్టర్గా దేవుడు అతన్ని నిలబెట్టాడు. చిన్నప్పుడే చచ్చిపోతారన్నారు. ఎంత గొప్ప స్థితి! అలాంటి దేవుడు మన దేవుడు. కొంతమంది క్యాన్సర్ వచ్చి కూడా చాలా సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్యాన్సర్ తరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా దేవుడు బ్రతికించగలుగుతాడని నమ్మి నువ్వు ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు నీ అపనమ్మకము, నీకున్న భయములు, నీకున్న చింతలే నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. నువ్వు దేవుడి యొక్క విశ్వాసం ఉంచిన బిడ్డవైతే ఈ టెన్షన్స్ అన్నీ నీ మైండ్లో నుంచి వెళ్ళిపోతాయి. యేసు నామములో నీ జీవితంలో ఉన్న టెన్షన్స్ అన్నీ నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. తొలగిపోవాలి, నూతన పరచబడాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతా. అది నమ్మకం. నమ్మిందామా, నమ్మింది కాబట్టి ఎంతో ప్రయాసైన యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కొంతమందికి నమ్మకం లేదు. నమ్మిన వాళ్ళ యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. పరిగెత్తుకుంటూ ఎట్లా ఒకలాగా యేసు ప్రభుని చేరుకోవాలని ఆశ ఉందా? అందరికి స్వస్థతలు కావాలి, అందరికీ ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి. ఆశ మాత్రం ఉండదు. వస్తే వచ్చిందిలే, జరిగితే జరిగిందిలే. ఇలాంటి స్థితిలో ఉంటే జరిగే అవకాశాలు కూడా దేవుడు కూడా అంటాడు, చేస్తే చూద్దాంలే. మన ప్రవర్తన మారాలి. హల్లెలూయా. దేవుడు అంటే ఆసక్తితో వెతికిన వారి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతాయి. నా మాట జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని కొరకు ఆసక్తిగా పరిగెత్తే వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని కొరకు బలంగా జీవించడానికి నిర్ణయం తీసుకునే వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యములు జరిగిస్తాడు.
నీ పరిస్థితి ఎట్లా ఉంది? ఈ సంవత్సరము నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కలిగి నువ్వు జీవించాలి. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరించి మనల్ని సత్యంలోనికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హీ వాంట్స్ టు హ్యావ్ అ ఫెలోషిప్. మనతో ఒక సహవాసం కలిగి మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం ఆయనను కలిగి ఆయనతో సమయం గడిపి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన మీద ఆధారపడి మన జీవితమును కట్టుకుంటూ నిర్ణయములు తీసుకుంటే మనం చేసే పనులలో దేవుని ఆశీర్వాదం మనం చూస్తాం. హల్లెలూయా. ఈ సంవత్సరం మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనం అందరము చూచుదుముగాక. మీరు మంచి గోధుమలతో తృప్తిపరచబడుదురుగాక. మీ సరిహద్దుల్లో దేవుని సమాధానం యేసు నామములో విస్తరించునుగాక. ఎప్పుడు అంటే సమాధానకర్త, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఆయన మీద ఆధారపడి నువ్వు జీవించిన కొలది నీ జీవితము వర్ధిల్లునుగాక. ఆమేన్. మనం మంచిగా ఉండాలని యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మన నిమిత్తం వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి మనందరి నిమిత్తం ఆయన ఒక మంచి జీవితం, పాపరహిత జీవితము జీవించి మనకందరికీ మాదిరి చూపించి మన పాపముల నిమిత్తమైన రక్తమును, ప్రశస్తమైన విలువైన రక్తం, పాపము లేని రక్తమును కార్చి ఆయన కలువరి శిలువలో ప్రాణము పెట్టి 3వ దినమున తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈ 2026 సంవత్సరం ఏం జరుగుతుందో అని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రతి సంవత్సరం దీవెనకరంగా యేసు నామములో మార్చబడుతుంది. కొంతమంది అంటారు కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి, ఇట్లా వస్తాయి. ఏ పరిస్థితుల్లో అయినా కానీ నీకు తోడుగా ఉండే దేవుడు నీకు సహాయంగా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం ఏంది? ఆయన ఈ లోకమును జయించాడు, మీరు కూడా ఈ లోకమును జయిస్తారని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయనను కలిగి జీవించాలి. నువ్వు జయిస్తావు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు జయిస్తావు అని చెప్పండి. నువ్వు జయిస్తావు. నీ జీవితంలో జయమును చూస్తావు. ఎందుకు అంటే ఈ లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. అందరం చెప్దాం, ఈ లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత గొప్పలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుని ముందు జీరో. ఆయనను కలిగి నువ్వు జీవిస్తున్నావు అంటే నీ జీవితం ఖచ్చితంగా దీవించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడి జీవించినట్లుగా ఆయన మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం దేవుని వైపుకి చూస్తూ ఈ సమయంలో ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. అందరం కూడా దేవుని వైపుకు చూస్తూ కొన్ని నిమిషములు ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. అయ్యా, ఈ సంవత్సరం తండ్రి నీతో కలిగి నేను ముందుకు వెళ్ళినట్లుగా, నీతో సహవాసం కలిగి నేను జీవించినట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేస్తూ దేవుని వైపుకు చూద్దాం. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయండి అయ్యా. ఈరోజు దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్యా నన్ను బలపరచండి ప్రభువా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. నేను నిన్ను విడిచిపెట్టట్లేనని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. వేరొక ఆదరణకర్తను మీకు సహాయంగా నేను ఇస్తున్నానని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించడానికి, నిన్ను సత్యంలోనికి నడిపించడానికి, నీకు తోడుగా ఉంటున్న విషయం నువ్వు గ్రహించే స్థితిలో ఉంటున్నావా? ఆయన సదాకాలము నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీకు సదాకాలం తోడుగా ఉంటానని తెలియపరుస్తా ఉన్నాడు. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. అయ్యా నాకు సహాయంగా ఉండు ప్రభు అని ప్రార్థన చేయండి. ఈరోజు నుంచి నీ యొక్క ప్రార్థన ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి నువ్వు నిర్ణయములు తీసుకుందువుగాక. నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు వస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి నీ బ్రతుకును మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు.
నువ్వు వాక్యమును గ్రహించే స్థితిలో ఉండాలి అంటే నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్యమును ప్రత్యక్షపరుస్తాడు. వాక్యములో ఉన్న మర్మములు, వాక్యములో ఉన్న గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తాడు ఆయన. అవి బయలుపరచబడినప్పుడు నీ జీవితంలో మార్గములు ఏర్పరచబడతా ఉంటాయి. నువ్వు ఏమి చేయాలి, ఏ విధంగా ప్రవర్తించాలో దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆయన జ్ఞాపకముకు తీసుకొస్తాడు. ఈరోజు నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, నలిగిపోయిన స్థితిలో ఉన్నావేమో, సంవత్సరం మారింది కానీ నా జీవితంలో ఏం మార్పు లేదనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని తెలుసుకొని ఆయనతో ఒక సహవాసము కలిగి జీవించడానికి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మందిరం నుండి బయటికి వెళ్ళు. నీ జీవితం దీవించబడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, నీలో ఒక మార్పు ఉంటుంది. ఈ లోకములో ఉన్న వానికంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. అందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా జీవితమును బాగు చేయండి ప్రభువా, నా జీవితమును బాగు చేయండి ప్రభువా, నాలో ఉన్న బలహీనతలు తొలగించండి ప్రభువా. అయ్యా, నీ మీద నా జీవితము ఆధారపడినట్లుగా నాకు సహాయము చేయండి ప్రభువా. నీ వైపుకు చూస్తూ ముందుకు సాగే కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా. నీపై ఆధారపడే జీవితము నాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయమును తాకుతా ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీలో కూడా ఉండి నిన్ను నడిపించే దేవుడు ఆయన. యేసయ్యా, నీకే వందనాలు. బిడ్డలు ఎలాంటి స్థితిలో వచ్చినా, ఎలాంటి బంధకములు బిడ్డల జీవితంలో ఉన్నా నజరేయుడైన యేసు నామములో అవి తొలగిపోవునుగాక. వాక్యమును గ్రహిస్తున్న కొలది బిడ్డలు స్వాతంత్రములో జీవించుదురుగాక. సంఖ్యలు తెగిపోవునుగాక, బంధకములు విడిచిపోవునుగాక, దురాత్మలు యేసు నామములో బిడ్డల నుండి దూరమైపోవునుగాక. యేసయ్యా, నీకే వందనాలు. ఈరోజు తండ్రి బిడ్డలు బలపరుస్తున్నందుకు వందనాలు. బిడ్డల్ని ముడుతున్నందుకు వందనాలయ్యా. బిడ్డల్ని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. బిడ్డల మనస్సును నూతన పరుస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డలందరూ కూడా ప్రభువా నీతో కలిసి జీవించడానికి సహాయం చేయండి అయ్యా. మీరు మా జీవితంలో చాలా ముఖ్యం ప్రభువా. మీరు మా జీవితంలో చాలా ముఖ్యం. ఈ లోకంలో మాకు ఏమున్నా లేకున్నా మీరుంటే చాలు ప్రభువా. మీరుంటే చాలయ్యా, మీరుంటే చాలయ్యా, మీరుంటే చాలు ప్రభువా, మీరుంటే చాలయ్యా. యేసయ్యా, నీకే వందనాలు. ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, నీకే వందనాలు. నువ్వు ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతావు. భాషలలో మాట్లాడే బిడ్డవుగా నువ్వు ఉండాలి. ప్రతిరోజు నువ్వు భాషలలో మాట్లాడే స్థితిలో ఉండాలమ్మా. భాషలలో మాట్లాడుతున్నప్పుడు దేవునితో మర్మములు మాట్లాడుతూ ఉంటావు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, నీకే వందనాలు. యేసయ్యా, నీకే వందనాలు. యేసయ్యా, నీకే వందనాలు. యేసయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా. రాషల బ్రోహోరోకో నోరోషలరిబా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకే వందనాలు. ఈ సమయంలో ఎవరైనా ఇంకా నేను భాషలలో మాట్లాడట్లేను, భాషలలో మాట్లాడాలని నాకు ఆశ ఉంది అన్నవాళ్ళు ముందుకు వచ్చినట్లయితే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఆశ ఉన్న వాళ్ళు రండి. ఇంకా నేను భాషలలో మాట్లాడట్లేను, మాట్లాడాలని ఆశ ఉంటే ముందుకు వచ్చి నిలబడండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. రండి, త్వరపడి రండి, త్వరపడి రండి, త్వరపడి రండి. యేసయ్యా, నేను భాషలలో మాట్లాడాలని నాకు ఆశ ఉంది ప్రభువా, నాకు సహాయం చేయండి అన్న వాళ్ళు ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. రండి, 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 త్వరపడి రండి, త్వరపడి రండి. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. మీ పక్కన వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించకండి. నువ్వు దేవుడిని అంగీకరించిన వ్యక్తివైతే ముందుకు రా. దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. భాషలలో మాట్లాడే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు తెలుసు, నీకు భాషలలో నేను మాట్లాడలేకపోతున్నాను కానీ మాట్లాడాలని నీకు తెలిస్తే రా, ముందుకు రా. దేవునికి అంగీకారం తెలియపరచు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. భాషలలో మాట్లాడగలిగిన వారు మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు. యేసయ్యా, నీకే వందనాలు. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, అందరం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి. భాషల్లో నేను మాట్లాడట్లేను కానీ మాట్లాడాలని నాకు ఆశ ఉందన్న వాళ్ళు ముందుకు రండి. థ్యాంక్ యూ జీసస్. రీలారాబో షల్లబ్రహన్నబ్రోకో నొరొషల్ల రియాలబో
మోరోషల బ్రహన్న కన్న మోరోషల రహేరి అలావా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మాట్లాడండి. రోలో షల బ్రహనబా రఖ్లబో షల బ్రహన రియల రబో. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేస్తాం. స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. విశ్వాసంతో మీరు ముందుండి ప్రార్థన చేయండి. ఒకవేళ మాట్లాడాలని స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నేను మీ గురించి ప్రార్థన చేస్తుండగా నోరు తెరిచి మాట్లాడడానికి ప్రయత్నం చేయి. నీకు వచ్చిన భాష కాదు, రాని భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఆత్మ సహాయము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నోరు తెరిచి మాట్లాడండి. రెక్కల మోషల బ్రహన్న రెక్కల రిబో రొబ్లో రోషల బ్రహన్న బ్రహన్న రకిలి రిబా. మాట్లాడుతుంటేనే వచ్చిన భాషలో మాట్లాడకండి, రాని భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. మోరోషల బ్రహన్న రకిలి రిబో లొబ్రోషల బ్రహన్న రఖల రిబోషల బ్రహన్న బ్రియాల రబో. మాట్లాడండి. నోరు తెరిచి మాట్లాడండి. రీమానోషల బ్రహల రిబో మోరోషల బ్రహన్న రెకిలి రిబాల రబోషల బ్ర. పరిశుద్ధాత్మ శక్తితో యేసు నామములో నింపబడునుగాక. పరిశుద్ధాత్మ బాప్తిజముతో బిడ్డ నింపబడునుగాక. లీరిమా షల బ్రహన్న బ్రోకోలో రోషల రిబా. అయా కడుపులోని జీవ జల ద్వారాలు యేసు నామములో ప్రవహించునుగాక. యేసయ్య బిడ్డను బలపరచండి, బిడ్డని తాకండి ప్రభువా. యేసు నామములో అన్య భాషల్లో మాట్లాడే కృపను అనుగ్రహించండి ప్రభువా. రియాల మోషల బ్రహల రిబో కోలోరోషల. మాట్లాడు. దేవుడు వాక్శక్తిని ఇస్తున్నాడు. మోలోరోషల బ్రహన్న రఖల రిబో రబ్లోరోషల బ్రహర యగ్లబార షల బ్రహిని రియాల రబా. ముందరికి రండి. స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు. ముందరికి రండి అమ్మా. ముందరికి రండి. యేసయ్యా నీకే వందనాలు. ప్రార్థన చేయండి. మోరోషల బ్రహన్న రికిలి రిబా. యేసు నామములో వాక్శక్తి అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. ప్రార్థన చేయండి. నీకు రాని భాషలో మాట్లాడు. రోలో రోషల మహన రఖల రిబో షబ్లబార షల బ్రిహిని రియాల రబో కోనో రోషల బ్రిహిని రిబాల రబో లొబ్రోషల బ్రహన్న రఖన రషల రిబోలో రోషల రిమా మోలో రోషల బ్రహన్న రకిటిలి రిబాల రబో షల బ్రి లరికన బ్రషల రిహల రిమో కోనో రోషల బ్రహన్న రకిలి రియాల రబో. యేసు నామములో వాక్శక్తి అనుగ్రహించబడునుగాక. లేరిమా షల బ్రహోనో రకోనో నో షల బ్రహనరి తాలిబ్రోషల బ్రహన్న రకల రిబో లోరోషలరి నిరిమన మోషలం రహన్న కన్న బ్రోషల బ్రహల రిబో లొబ్రోషల బ్రహల ర. బిడ్డను దర్శించండి ప్రభువా. బిడ్డను తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభువా. యేసు నామములో అన్య భాషలు అనుగ్రహించబడునుగాక. మాట్లాడండి. వెనుకున్న వారందరూ కూడా మాట్లాడండి. మనల్ని మనం సరి చేసుకుంటున్నాం. రోష్ల బోహో రోకోలో రోషల బ్రిహేని రియాల రబా లబ్రషల బ్రహన్న రకన బ్రోషల రికి నిబ్రియాల రబో. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డలకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. వచ్చిన భాషలో కాకుండా ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు. యేసయ్య నీ ఆత్మతో నింపుతున్నందుకు వందనాలయ్యా. యేసయ్యా అన్య భాషల్లో మాట్లాడే కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. రోలోరో షల బ్రహన్న రఖన బ్రోషల బ్రియాల రబో. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోండి. యేసయ్యా నీకే వందనాలు. నీ ఆత్మతో నింపండి ప్రభువా. స్తోత్రం. స్తోత్రములు ప్రభువా. స్తోత్రములయ్యా. స్తోత్రములు తండ్రి. స్తోత్రములు దేవా. యేసయ్యా నీకే వందనాలు. అయా బిడ్డలు దర్శించినందుకు వందనాలు. అనేకులకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీకే వందనాలయ్యా. మీరు చేస్తున్న కార్యములను బట్టి నీకే కృతజ్ఞతలు ప్రభువా. మీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.